ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మనము దానియేలు గ్రంథములో నుండి కటాక్షం కలగచేసే దేవుడు దానియేలు మీద, షడ్రక్, మేషక్, అబేద్నెగో మీద దేవుడు నపుంసకుల అధికారికి కటాక్షం కలగజేశాడు. మొదటిగా నపుంసకుల అధికారి వీళ్ళ మాట వినడానికి ఇష్టపడకపోయినా తుదకు దేవుడు వీరి మీద దయ కటాక్షము కలగచేశాడు. అలాగే యోసేపు జీవితంలో కూడా దేవుడు కటాక్షము కలగచేశాడు. అలాగే యాకోబు జీవితంలో కూడా ఈ ఉదయకాలమందు మనం ధ్యానిస్తే యాకోబు కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబానికి దూరమైపోయాడు. ఆ రోజు తల్లి యొక్క మాట విని మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. దాదాపుగా అక్కడ కొన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల దాకా ఉన్నాడు. 20 సంవత్సరాలు ఉన్న తర్వాత మరలా తన గృహానికి రావాలి అని అనుకున్నాడు. రావాలి అనుకున్న తర్వాత అతను వెంటనే తన భార్యలను తీసుకున్నాడు. గొర్రెలు, అలాగే గొడ్లు, మేకలు, మంది మార్బలంతో బయలుదేరి పారిపోయాడు. అతను వెళ్ళేటప్పుడు తన మామగారికి చెప్పకుండా ఇంట్లో బయలుదేరి వచ్చేశాడు. అయితే ఈ విషయము లాబానుకు తెలిసి యాకోబును చంపి తల్లి పిల్లలను తెచ్చుకోవడానికి బయలుదేరాడు మామగారు. ఓ ప్రక్క చూస్తేనేమో అన్న తన మంది మార్బలంతో ఎదురు చూస్తున్నాడు. నా తమ్ముడు వస్తున్నాడు, నా తమ్ముడును ఎదుర్కోవాలి అని ఒక ప్రక్క. మరో ప్రక్క తన మామ లాబాను కొంతమందిని తీసుకొని వస్తూ ఉన్నాడు. వెనక మామ లాబాను, ఎదురుగా అన్న ఏశావు. ఏశావు మనకు తెలుసు, యాకోబు అన్న చాలా కసాయివాడు, గొప్ప వేటగాడు, బాణాలతో అడవి జంతువులను చంపేవాడు. వాటిని తినుట అతనికి బాల్యం నుండి అలవాటు, రక్తం చిందించడం. అయితే అవన్నీ అతనికి హాబీ, అనగా వాటిని కత్తులతో చంపడం, వాటిని తినటం. అలాంటి భయంకరమైన వ్యక్తి అన్నైన ఏశావు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఎదురుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉంది యాకోబుది అంటే, అంటూ ఉంటారు కదా, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా అయిపోయింది. యాకోబు వణికిపోతున్నాడు. అన్నను కలుసుకోవాలి, చాలా ప్రణాళికలు, పథకాలు సిద్ధపరుచుకున్నాడు. కోపం చల్లార్చడానికి అన్నకి కానుకలు గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి మందను పంపుచు తాను వెనక ఉన్నాడు. అన్నీ కూడా అన్నకి కాస్త మందల్ని అలాగే కానుకలు పంపించేసి వెనక ఉన్నాడు. అన్న కోపం అందరినీ చంపేశాడు అనుకో, చల్లారుతుందేమో. అప్పటికి నా అన్న కోపం చల్లారకపోతే వెనక నుండి వెనకే పారిపోవచ్చు అని అనుకున్నాడేమో. చాలా జ్ఞానంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు పెనూయేలు అనే స్థలానికి వచ్చారు. ఆ పెనూయేలు అనే స్థలంలో యాకోబు ప్రార్థిస్తున్నాడు. పెనుగులాట ప్రార్థన అతనికి కుదిరింది. ఆ టైంలో ఆ కసాయివాని చేతిలో చనిపోయే కంటే దేవుని చేతిలో ఏమైనా పర్వాలేదు అనుకున్నాడు. ఎలాగో నన్ను చంపేస్తాడు నన్ను. ప్రియ దేవుని బిడలారా, ఆ ప్రార్థనలో ఎంతగా ప్రార్థించాడు అంటే, ఒక దేవుని దూతతో పోరాడుతూ ఉన్నాడు. తుంటి మీద ఆ దేవుని దూత కొడుతూ ఉంది, నన్ను వదిలిపెట్టు, ఉదయకాలమైంది, నన్ను విడిచిపెట్టమని. కానీ ఆ దూతను విడిచిపెట్టలేదు. అయితే ఆ దెబ్బ తినడానికైనా, తుంటి నరం విరగొట్టబడడానికైనా యాకోబు ఇష్టపడుతున్నాడు. కుంటుచూ నడుస్తున్నాడు, కానీ నన్ను ఆశీర్వదించమని బ్రతిమలాడుతూ అన్నాడు. పెనుగులాడుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, పోరాడుతున్నాడు. అయితే తుదకు జయం పొంది ఆశీర్వదించబడ్డాడు. ఎట్లాగైనా మొత్తానికి ఆశీర్వదించబడ్డాడు. అప్పుడు అడుగుతుంది, నీ పేరేమిటి అంటే తన పేరు చెప్పాడు. మొత్తానికి దేవుని దూత ద్వారా ఆ నూతన నామాన్ని, నూతన పేరుని ధరించాడు. గొప్ప భక్తునిగా సాగిపోయాడు. పెనూయేలులో, పెనుగులాటలో ఇశ్రాయేలుగా పేరు మార్చుకున్నాడు. ప్రియా దేవుని బిడలారా, పెనూయేలు, ఇశ్రాయేలు. ఇప్పుడు పరిస్థితి చూడండి. దేవుడు లాబానుతో మార్గంలో మాట్లాడాడు, జాగ్రత్త, నా కుమారుని జోలికి పోవద్దు అంటే అల్లుడి జోలికి, అనగా యాకోబు జోలికి. ఆ రాత్రే దేవుడు సిరియా వాడైన లాబాను వద్దకు వచ్చి, నువ్వు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలకకు,
జాగ్రత్త సుమా అని అతనితో చెప్పాడు. ఏశావుకి ఇడ్చి వస్తేనేమో కటాక్షం కలగజేశాడు కనుక అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఏశావు అతన్ని ఎదుర్కొని పరుగెత్తి అతను కౌగిలించుకొని అతని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. అన్నదమ్ములిద్దరూ కూడా కన్నీరు విడిచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన పెనుగులాటలో ఫలితాన్ని గమనించారా మీరు? మరి మీ ప్రార్థన జీవితాలు ఎట్లా ఉన్నాయి? మహాకఠినుడైన ఏశావుకు కటాక్షం కలిగిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరో ప్రక్క మామగారు మంచి మనసుతో అల్లుడి జోలికి రాకుండా కఠినుడైన ఏశావుకి తన తమ్ముడి మీద కటాక్షము దేవుడు కలగచేశాడు. కనుక దానియేలు దేవుడే, దానియేలు మీద కటాక్షము కలగజేసిన దేవుడు ఈరోజు వీళ్ళకి దేవుడు కటాక్షాన్ని కలగచేశాడు. కనుక మీ ప్రార్థనలను బట్టి దేవుడు మీ మీద ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, లాబాను వ్యతిరేకంగా ఉన్నాడా, లేదా ఏశావు కఠినంగా ఉన్నాడా, లేక నపుంసకుల అధికారి దానియేలు మీద ఉన్నట్లుగా ఉన్నారా? దేవుడు వాళ్ళని దర్శించగలిగిన వాడు. మీ ప్రార్థనను బట్టి వారిది చెడ్డ హృదయమైన మంచి హృదయంగా మార్చగలిగిన వాడు. మీ మీద సానుభూతి కలిగిన వారుగా, కటాక్షం కలిగిన వారుగా చేయగలిగిన దేవుడు కేవలము ప్రార్థనను బట్టి. కనుక ప్రార్థిద్దాం. మన జీవితాలు దేవుడు అనేకులకి మన మీద కటాక్షము కలగచేయునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు కటాక్షం కలగజేసే దేవుడివి, ఎదటి వారి మనసును మార్చగలిగిన దేవుడివి, ప్రార్థనను బట్టి గొప్ప మార్పు ఇవ్వగలిగిన దేవుడివి. మీకే వందనాలు, స్తోత్రం. యాకోబు గట్టి కష్టంలో ఉన్నాడు. ఓ ప్రక్క మామగారు, ఓ ప్రక్క అన్న ఏశావు. ఇద్దరు మనసుల్ని ఆ రాత్రి కేవలం ప్రార్థన ద్వారా మార్చగలిగిన దేవుడివి. ప్రార్థనే పరిస్థితులనైనా మనుషులు మనసునైనా మార్చగలిగింది ప్రార్థనే. కనుక ఈరోజు ఈ ఉదయకాలమందు ప్రార్థనలో ఏకీభవించుచున్న ఎవరైనప్పటికీ కూడా వారి పరిస్థితులను మార్చి వారి ప్రార్థన ద్వారా ఏమైతే ఆశించారో వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. ఏదైనా దీవులతో నింపండి. అలాగే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు ప్రభువా ఏ కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ కుటుంబాలను, ఆ వ్యక్తులను ప్రత్యేకమైన ఆశీర్వాదములతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం మందు మీ అందరికీ కూడా